సుక్కల ముగ్గు ఏమన్నా వేయాలా? ప్రాజెక్ట్ లో బగ్గుల గురించి తెలియదు గాని ముగ్గుల గురించి బాగా తెలుసు మీకు. థ్యాంక్ యూ. ఆ పేపర్ ఇచ్చింది చుక్కలేయడానికి కాదు, మరి లెక్కలేయడానికి. లెక్కలా? అదే శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం చెయ్యాలి కదా. పూజా సామాగ్రి లెక్కలు, కిరాణా సరుకులు లెక్కలు, కాలనీలో వాళ్ళకిచ్చే వాయినాల లెక్కలు, దాన ధర్మాల లెక్కలు. అశ్వమేధ యాగం ఏమన్నా చేస్తున్నారా? వ్రతం మితంగా చేయండి. అమితంగా చేస్తే ఫోటోలో ఉన్న లక్ష్మీదేవి చేతిలోంచి డబ్బులు వస్తాయో లేదో తెలియదు కానీ నా చేతిలో లక్ష్మి మాత్రం కిరాణా కొట్టుకి బట్టల కొట్టుకి పోద్ది. లక్ష్మీదేవి వెళ్ళిపోయేంత లగ్జరీగా ఏం చేయట్లేదులేండి. అయితే ఓకే. ఏదో 1,00,000 రూపాయలు చేస్తున్నాం. 1,00,000 రూపాయలా? కాదు, 1,00,000 రూపాయలు. భార్యంటే ప్రేమ ఉన్న వాళ్ళు ప్రెస్టేజ్ ని ఎలా కాదనగలరు? ఏడిచ్చినో నా అడ్డంగా నరికేది. ఏ పెళ్ళమన్నా పుట్టింటి నుంచి వచ్చేటప్పుడు శారెట్టుకొస్తుంది. నా పెళ్ళమేటో ఇద్దరు సోంబేర్లు ఎట్టుకొచ్చింది. ఏం బా సాంబార్ అంటున్నావు? రెండోది వచ్చింది. చేస్తున్నావా? అలాగే అందులోకి ఓ 4 గుమ్ముడు వడియాలు, 2 చల్లమిరపకాయలు కూడా వేయించు బా, బాగుంటది. నిజం చెప్పే, నేనేమన్నాను? సోంబేరన్నావు. మరేంటే సాంబార్ అంటున్నావు? మనల్ని మనం తిట్టుకుంటావేంటి బా? దండుపాల్యం బ్యాచ్లో వదిలేసిన దర్జాగా బతికేస్తావే నువ్వు. థ్యాంక్స్ బా. సర్వనాశనం అయిపో. మా పొంగుతావే అమ్మా. అయ్యారు ఏయ్, డబ్బులు కావాలని అడిగినా, నీ పెళ్లి గురించి మాట్లాడినా ఇది తెలుసుకోవట్లేదు. పని చేస్తుంది. మెయిన్గా మీ అమ్మగారి గురించి మాట్లాడినా, మొన్న ఏదో వెబ్ సిరీస్లో చూసా, మనిషిని ముక్కల కింద కొట్టి నల్ల కవర్లో చుట్టి నల్లలో పడేస్తుంది హీరోయిన్. అలా నరికి పారేస్తాను. అబ్బా, ఇది మీరు చేసే పని కాదండి, నేను చేయాల్సిన పని. ఏంటి నువ్వు ఇంట్లో పని కూడా చేస్తున్నావు ఏంటి? పన్నుడు పాత్రకి న్యాయం చేయాలంటే అప్పుడప్పుడు పని చేయాలి కదా అయ్యగారు. అబ్బో, ఇప్పుడు పాత్రలు పగిలిపోయేంత పని ఏం చేస్తున్నారు? అమ్మగారు బట్టలు తీసుకెళ్లి వాషింగ్ మిషన్ లో ఏమన్నారు? ఊరే నా కర్మ ఏంటంటే ఊరే, బట్టలు ఉతకడానికి వాషింగ్ మిషన్ ఉంది, పచ్చళ్ళు పప్పులు రుబ్బడానికి మిక్సీలు గ్రైండర్లు ఉన్నాయి, ఇల్లు ఉడవడానికి వాక్యూమ్ క్లీనర్ ఉంది, ఆఖరికి అంట్లు తోవడానికి డిష్ వాషర్ కూడా ఉంది. నువ్వెందుకున్నావో నాకే అర్థం కావట్లేదు. ప్రెస్టేజ్ అయ్యగారు, పన్నోడని ప్రెస్టేజ్. భార్యంటే ప్రేమ ఉన్న వాళ్ళు ప్రెస్టేజ్ ని ఎలా కాదనగలరు? ఏడిచ్చినో నా అడ్డంగా నరికేది. ఏ పెళ్ళమన్నా పుట్టింటి నుంచి వచ్చేటప్పుడు శారెట్టుకొస్తుంది. నా పెళ్ళమేటో ఇద్దరు సోంబేర్లు ఎట్టుకొచ్చింది. ఏం బా సాంబార్ అంటున్నావు? రెండోది వచ్చింది. చేస్తున్నావా? అలాగే అందులోకి ఓ 4 గుమ్ముడు వడియాలు, 2 చల్లమిరపకాయలు కూడా వేయించు బా, బాగుంటది. నిజం చెప్పే, నేనేమన్నాను? సోంబేరన్నావు. మరేంటే సాంబార్ అంటున్నావు? మనల్ని మనం తిట్టుకుంటావేంటి బా? దండుపాల్యం బ్యాచ్లో వదిలేసిన దర్జాగా బతికేస్తావే నువ్వు. థ్యాంక్స్ బా. సర్వనాశనం అయిపో. సర్లేండి, ఇడిచిన బట్టలన్నీ మిషన్ లెక్కేస్తున్నా, మళ్ళీ కట్టాల్సిన బట్టలు ఏమైనా ఉన్నాయా? మళ్ళీ కడితే ముష్టోళ్ళు కూడా కొడతారు. మడతల దగ్గర మసిగుట్టలు అయిపోయి వెళ్ళేసి. అలాగే. యారా, నువ్వు ఇంకా మిషన్ లో బట్టలేదా? వెళ్తున్నా అమ్మగారు. అవును, కబోర్డ్ లో మీ ఒక 3 షర్ట్లు ఉన్నాయి కదా, కనబడట్లేదేంటి? ఏ షర్ట్లు? మన పెళ్లి చూపులకి ఒక గ్రీన్ షర్ట్ వేసుకొచ్చారు, గుర్తుందా? గుర్తుంది. మన నిశ్చితార్థానికి ఒక నీలం షర్ట్ వేసుకొచ్చారు, గుర్తుందా? గుర్తుంది. అయిపోయి సిగ్గేసేస్తుంది పెళ్లికి. ఇదిగో మిల్క్ వైట్ వేసుకున్నాను, అది కూడా గుర్తుంది. అవి 3 మడత పెట్టి మధ్యలో పెట్టాను కదా, కనబడట్లేదేంటి? ఎన్నో ఏళ్ళు అయిపోయింది కదా, ఎలకలు కొట్టేసి ఉంటాయి. ఎలకలు కొట్టేస్తే ముక్కలు ఉంటాయి కదా. లేవా? అయితే కొట్టేసి ఉండవులే. ఆయన ఎందుకు ఇప్పుడు? మన పెళ్లి టైంకి ప్రీ వెడ్డింగ్ షూట్ లేవు కదా. లక్కీ ఫెలోస్ మనం. అదేంటి అలా అన్నారు? ఇప్పుడు పెళ్లి క్యాసెట్ చూసుకుంటుంటేనే కడుపులో తిప్పేస్తుంది. ఐటెం సాంగ్ లో మళ్ళీ ఈ ఐటెం ఎందుకు తెలియక తెగ చేయించేసుకుంటున్నారు తెంగరాదలో. తర్వాత చూసుకుని కుళ్ళు ఎడుతారు. ఆయన ఇప్పుడు ఆ పాత సొక్కాలకి కొత్త ప్రీ వెడ్డింగ్ కి సంబంధం ఏంటే? ఫీల్ కోసం బట్టలేసుకొని రీల్ కోసం ప్రీ వెడ్డింగ్ చేయించుకుందామని. మెయిన్ వెడ్డింగ్ పెద్ద బొక్క, ప్రీ వెడ్డింగ్ ఇంకో బొక్క. అది పెళ్ళం గురించి పూర్తిగా తెలిసాక కూల్ అయ్యాక ఫీల్ ఎక్కడి నుంచి వస్తుందా? రీల్స్ చేస్తుందంట తాబేళ్ళ తలక వేసుకుని. ముందా షర్ట్లు ఎక్కడో నేను చెప్పండి. లేవా? ఏమయ్యాయి? తగలెట్టేసాను. తగలెట్టేసావా? ఎందుకు? ఆయన నచ్చరాలేదు. చిన్న ఫ్లోలో చెప్పేసాం. ఈడి గుండె మీద గుద్దితే గాని. గుండె మీద గుద్దడం ఏంటి? మ్యారేజ్ అయ్యాక పెళ్ళాలు ఫిజికల్ గా ఏం చేయలేరు, అందుకే మెంటల్ గా టార్చర్ చేస్తారు. కానీ బాగా గుండె గట్టిది కదా. మనం కొట్టే దెబ్బకి గుండె గులాబ్ జామ్ లో మెత్తగా అయిపోవాలి. పద.
అమ్మా ఈ పనులన్నీ చేయలేక చచ్చిపోతున్నా మనం కూడా ఒక పన్నోడు ఎరా పెట్టారా బట్టల మిషన్లో వేసేవా? ముందు నా వేసాను అయిపోయాక మీ వేస్తాలేండి. ఎందుకు రెండు కలిపేసిపోయావా? కరెంట్ బిల్లు కలిసి వచ్చేది. మీ బట్టలతో కలిపేస్తే నా బట్టలు పాడైపోతాయి కదండి. Correct. అమ్మా నువ్వు ఓ పెద్ద రైమౌంట్ షోరూమ్ రెగ్యులర్ కస్టమర్వి. పాడైపోయిన బట్టలు వేసుకుని బయటికి వెళ్తే నీ పరువు పోతుంది. వెళ్ళు కామ్గా వెళ్ళి కాఫీ బెటర్ కాయ పగిలిపోతుంది. వెళ్ళు. పాడైపోతాయి. ఏమండి వస్తున్నా. ఎల్లో ఎల్లో డట్టి ఫిల్స్ రెండు కూర్చున్నాయి. సుక్కల ముగ్గా ఉన్నాయి ఇలా. ప్రాజెక్ట్ లో బగ్గుల గురించి తెలియదు గాని ముగ్గుల గురించి బాగా తెలుసు మీకు. థ్యాంక్ యూ. ఆ పేపర్ ఇచ్చింది చుక్కలేయడానికి కాదు, మరి లెక్కలేయడానికి. లెక్కలా? అదే శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం చెయ్యాలి కదా. పూజా సామాగ్రి లెక్కలు, కిరాణా సరుకులు లెక్కలు, కాలనీలో వాళ్ళకిచ్చే వాయినాల లెక్కలు, దాన ధర్మాల లెక్కలు. అశ్వమేధ యాగం ఏమన్నా చేస్తున్నారా? వ్రతం మితంగా చేయండి. అమితంగా చేస్తే ఫోటోలో ఉన్న లక్ష్మీదేవి చేతిలోంచి డబ్బులు వస్తాయో లేదో తెలియదు కానీ నా చేతిలో లక్ష్మి మాత్రం కిరాణా కొట్టుకి బట్టల కొట్టుకి పోద్ది. లక్ష్మీదేవి వెళ్ళిపోయేంత లగ్జరీగా ఏం చేయట్లేదులేండి. అయితే ఓకే. ఏదో 1,00,000 రూపాయలు చేస్తున్నాం. 1,00,000 రూపాయలా? కాదు 1,00,000 రూపాయలు. నువ్వంత శాంతంగా చెప్పినా ఒకటి పక్కన సున్నాలేం తగ్గో. ఆ సున్నాల కోసం కాలనీ ఎంత కన్నాలు వేయాలి నేను. కష్టపడేవాడివి కన్నాలెందుకు బా వేయడం? అక్క వ్రతం చేసేదే నీకోసం. బాబు దేనికో? నీ గుండెకాయ తలకాయ బాగుండాలనే బా. ఆహా, ప్రస్తుతానికి నా కాయలన్నీ బాగానే ఉన్నాయి. ఇలా లచ్చలచ్చలు అడితేనే కుళ్ళిపోయి రాలిపోతాయి. ఏదో అప్పులు చేసి తేవాలన్నట్టు అన్ని తిప్పలు పడతావేంటి బా? నీ శాలరీ సపరేట్ గా దాస్తున్నావుగా, అందులో తీయి. శాలరీ ఎక్కడ ఉంది? సత్తరకాయ మొహందని వడ్డీల కింద అందరికీ వడ్డించేస్తాను కదా. ఎక్కువ చేసే ఉంటే నీకు కూడా ఈ పిల్లలు నన్ను వడ్డించేస్తాను. బా బా మీ యొక్క సంతోషం కోసం 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టడం పెద్ద లాజిక్ ఏం కాదు. కానీ మనం ఖర్చు పెట్టి అందరికీ ఫుటేజ్ ఇవ్వడం ఏంటి లాజిక్ లేకుండా? ఫుటేజ్ ఏంటి? కనెక్షన్ లేకుండా ఉందే. ఇప్పుడు ఎవరిని వ్రతాలకు పిలిచినా వచ్చేది వాయినాలు తీసుకోవడానికి కాదు, వ్లాగులు చేసుకోవడానికి. కష్టపడి ఖర్చు పెట్టి పుణ్యం కోసం పాపం మీరు వ్రతాలు చేస్తుంటే గోప్రో కెమెరాలో గొడుగు లైట్లు వేసుకొచ్చి వీడియోలు ఆలు తీసుకుంటున్నారు. తీసుకున్న వాళ్ళు ఏమైనా తిన్నగా ఉంటున్నారా? తిన్నగా తీసుకెళ్ళి వాళ్ళు యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుంటున్నారు. మహిళలు మెళ్ళో మంగళసూత్రాలు మెయింటైన్ చేయకపోయినా ఫోన్లో యూట్యూబ్ ఛానల్ మాత్రం పక్కా మెయింటైన్ చేస్తున్నారు. వాయినాలు ఖర్చేమో మనకి, వ్యూస్ లో ప్రాఫిట్లేమో వాళ్ళకా? గోల్డ్ లో సిల్వర్ లో ఖర్చు మనకి, గోల్డ్ బటన్ లో సిల్వర్ బటన్ లో వాళ్ళకా? నా 1,000 రూపాయలు ఖర్చైనా పర్లేదు. ఆ పూజ ఏదో మీరే గ్రాండ్ గా చేసుకుని వీడియోలు తీసుకుని వ్యూస్ కూడా మీరే కొట్టండి. ఇంకోటి చెప్తానండు, పాత కొట్లు వేసుకుని ప్రీ వెడ్డింగ్ షూట్లు చేయడం కాదు, కొత్త బట్టలు వేసుకుని పూజలు చేయి. అది ట్రెండ్ అంటే. చెప్పేసి వెళ్ళిపోతున్నాను. పట్టుకో పట్టుకో. 12 సుక్కలెట్టి 2 వరుసలెట్టి మధ్యలో సొక్కెట్టి ముగ్గేయి, అదిరిపోద్ది. చూసావా ఎంత తెలివిగా తప్పించుకున్నాడో? అందుకే నేను కూడా పిల్లల విషయంలో అంతే తెలివిగా తప్పించుకుంటా.